వెల్కమ్ టు విఎస్ఆర్ మీడియా. కోటి విద్యలు కోటి కోరిక అన్నారు పెద్దలు. అందుకే మనం రోజు ఎవరికి నచ్చిన పనులు వాళ్ళు కష్టపడి అంటే కన్నాలు వేయడం కంటే కాల్సుమా మనిషి మనుగడ సాగించడానికి నిత్యావసర వసతులు తీర్చుకునేంత కష్టపడి సాయంత్రానికి గూటికి చేరుకొని కొన్ని డాష్ ముగించుకున్నాక అందరం హాయిగా పడుకొని నిద్రపోతాం. ఇది నిత్యం సత్యం తెలిచనే సాధారణం. కానీ ఒక్కోసారి మనం కడుపు నిండా తిన్నాక మధ్యాహ్నం అలా మంచం ఎక్కి పులుకు తీయాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు. ఆ సమయంలో వచ్చే నిద్రను ఆపుకోవడం ఎవరి తరమూ కాదు. అయితే మధ్యాహ్నం కొనుకు మనకు మెదడుకు మంచిదా, ఆరోగ్యమైన ఏంటిది? ఆఫ్టర్నూన్ స్లీప్, మధ్యాహ్నం నిద్ర వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా, మనం ఈ అలవాట్లను మార్చుకోవాలా అనే డౌట్లు చాలా మందిలో ఉంటాయి. లెట్స్ వాట్స్ ద స్టోరీ. అమృతం కూడా అతిగా తింటే విషం అన్నట్లే మధ్యాహ్నపు నిద్ర విషయంలో కూడా శాస్త్రవేత్తలు సరిగ్గా ఇదే అమృతం విషయాన్ని లాజిక్ చెబుతున్నారు. చాలా మందిలో సందేహాలు రేకెత్తించే ఈ అలవాటు వెనుక ఉన్న అశాస్త్రీయ అంశాలు ఏమిటో, అది మనకు మెదడుకు ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ అది ఎల్లప్పుడూ మంచిది కాదు. కొన్ని సందర్భాలు ఇది తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. మీరు మధ్యాహ్నం 30 గంట లేదా గంట కంటే ఎక్కువసేపు నిద్రపోతే మెదడు గాఢ నిద్రలో స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మీరు నిద్ర లేచాక ఉత్సాహంగా ఉండడానికి బదులు మరింత అలసట, తీవ్రమైన తలనొప్పితో రోజంతా నీరసంగా అనిపిస్తుంది. దీన్నే సైన్స్ భాషలో స్లీప్ ఎనర్షియా అంటారు. మధ్యాహ్నం ఎక్కువగా నిద్రపోవడం వల్ల రాత్రిపూట సకాలం నిద్ర పట్టదు. దీనివల్ల రాత్రిపూట సకాలంలో నిద్ర పట్టదు. దీనివల్ల మీ స్లీప్ సైకిల్ పూర్తిగా దెబ్బతింటుంది. రాత్రి వేళల్లో 7 నుంచి 8 గంటలు పక్కగా నిద్రపోయినప్పటికీ మధ్యాహ్నం రాగానే విపరీతమైన అలసట, నిద్రమత్తు వస్తుంటే మాత్రం అలర్ట్ అవ్వాలి. ఇది శరీరంలో షుగర్, థైరాయిడ్, గుండె సమస్యల మీద ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తున్నట్టే మనం ఆశించాలి. ముందస్తు సంకేతాలు ఇవే అవుతాయి. మధ్యాహ్నం మీకు మీ మెదడుకు అమృతంలో పనిచేయాలంటే మీరు చిన్న కునుకు, మనం రోజంతా నేర్చుకునే సమాచారాన్ని దీర్ఘకాలిక జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి మెదడు సహాయపడుతుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి, ఆఫీస్ వర్క్ చేసేవారికి ఇది చాలా బాగా పనికొస్తుంది. మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత శరీరంలో సహజంగానే అలసట వస్తుంది. ఆ సమయంలో చిన్న కునుకు తీసే ఆ అలసట మాయమై మిగతా రోజంతా శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. నంబర్ 1, మీ మెదడు 15 నుంచి 20 నిమిషాలు కునుకు మాత్రమే ఉత్తమమైనది. మీ మెదడును అలర్ట్ చేయడానికి, జ్ఞాపశక్తి మెరుగుపరచడానికి ఈ కొద్ది సమయం సరిపోతుంది. ఈ టైమింగ్లో లేవడం వల్ల మీరు రోజంతా ఫుల్గా యాక్టివ్గా ఉంటారు. రూల్ నంబర్ 2, మధ్యాహ్నం నిద్రపోవడానికి ఉత్తమమైన సమయం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య సమయం మాత్రమే. సాయంత్రం 4 గంటల తర్వాత పొరపాటున కూడా నిద్రపోకూడదు. అది మీ రాత్రి నిద్రను పూర్తిగా నాశనం చేస్తుంది. ఒకవేళ మీరు మధ్యాహ్నం గంటల తరబడి నిద్రపోతూ రాత్రిపూట నిద్ర పట్టక తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటే వెంటనే ఆ అలవాటును బ్రేక్ చేయండి. మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రమత్తుగా అనిపించినప్పుడు మంచం ఎక్కకుండా కాసేపు చల్లనీళ్ళు తాగండి, లేదా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చిన్న నడక సాగించండి. ఇది శరీరంలో రక్త ప్రసరణను పెంచి నిద్రమత్తును వదిలిస్తుంది. మీ ఆరోగ్య రహస్యం మీ చేతుల్లోనే ఉంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇది ఇవాళ హెల్త్ టాపిక్. మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్లో కలుద్దాం మళ్ళీ. అప్పటి వరకు మా వీడియోలు చూడండి. మా వీడియోలు చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేము మా వీడియోలు ఎప్పుడు కూడా ప్రజల హెల్త్ బాగుండాలని కోరుకుంటూ చేస్తుంటాము.